హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేటటువంటి తెలుగు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాల్మీకి రామాయణమునకు లఘు గురు టీకాలను రాసిన కవి. వాల్మీకి రామాయణమునకు లఘు గురు టీకాలను రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఈశ్వర దీక్షితులు. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణరాయలకు అంకితముగా, ఇక్కడ కృష్ణరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలు అండి. శ్రీకృష్ణదేవరాయలకు అంకితముగా సంగీత సూర్యోదయంను రచించినది. శ్రీకృష్ణదేవరాయలకు అంకితముగా సంగీత సూర్యోదయం రచించినది ఎవరు? ఆన్సర్ ఇస్ బండారు లక్ష్మీనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నంలో కనిపించి ఆముక్త మాల్యదను రచింపమని ఆదేశించినది. శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నంలో కనిపించి ఆముక్త మాల్యదను రచింపమని ఆదేశించింది ఎవరు? ఆన్సర్ శ్రీకాకుళాంధ్ర విష్ణువు. శ్రీకాకుళాంధ్ర విష్ణువు శ్రీకృష్ణదేవరాయలకు కళ్ళలో కనిపించి ఆముక్త మాల్యదను రచింపమని ఆదేశించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆముక్త మాల్యదకు గల మరొక పేరు? ఆన్సర్ విష్ణు చిత్యము. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే, విష్ణు చిత్యము అను రచనకు మరొక పేరేమి? ఏంటండి? ఆముక్త మాల్యద. క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల సంస్కృత రచనలలో లభ్యమగు రచన ఏది? శ్రీకృష్ణదేవరాయల సంస్కృత రచనలలో లభ్యమగు రచన ఏది? ఆన్సర్ జాంబవతి పరిణయము. నెక్స్ట్ క్వశ్చన్. మరీచి పరిణయము అను కావ్యమును రచించిన కృష్ణరాయల కుమార్తె. ఇక్కడ కృష్ణరాయల కుమార్తె అంటే శ్రీకృష్ణదేవరాయల కుమార్తె అండి. మరీచి పరిణయమును అను కావ్యమును రచించిన శ్రీకృష్ణదేవరాయల కుమార్తె ఎవరు? ఆన్సర్ ఇస్ మోహనాంగి. మోహనాంగి రచించినటువంటి కావ్యం ఏదండి? మరీచి పరిణయము. నెక్స్ట్ క్వశ్చన్. మూలమున మాలదాసరి కథను వరాహమూర్తి ఎవరికి చెప్పాడు? మూలమున మాలదాసరి కథను వరాహమూర్తి ఎవరికి చెప్పాడు? ఆన్సర్ ఇస్ భూదేవికి చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్. స్వారోచిష మను సంభవము అను పేరు గల పెద్దన రచన ఏది? స్వారోచిష మను సంభవము అను పేరు గల పెద్దన రచన ఏది? ఆన్సర్ ఇస్ మను చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. అల్లసాని పెద్దనకు గల బిరుదేమి? అల్లసాని పెద్దనకు గల బిరుదు? ఆన్సర్ ఇస్ ఆంధ్ర కవిత పితామహ. నెక్స్ట్ క్వశ్చన్. రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అరణపు కవిగా పేర్కొనదగినవాడు? రాయల అంటే శ్రీకృష్ణదేవరాయల అండి. ఆ రాయల అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అరణపు కవిగా పేర్కొనదగినవాడు? ఆన్సర్ ఇస్ నంది తిమ్మన. నెక్స్ట్ క్వశ్చన్. పారిజాతాపహరణము అను కావ్యము నందు నాయిక ఎవరు? పారిజాతాపహరణము అను కావ్యము నందు నాయిక ఎవరు? ఆన్సర్ ఇస్ సత్యభామ. నెక్స్ట్ క్వశ్చన్. స్తుతిమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేల గల్గెనే యతులిత మాధురి మహిమ అని పలికినది? స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేల కల్గనే యతులిత మాధురి మహిమ అని పలికినది ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకాళహస్తీశ్వర లింగమును కాళహస్తిలో ప్రతిష్ఠించింది ఎవరు? శ్రీకాళహస్తీశ్వర లింగమును కాళహస్తిలో ప్రతిష్ఠించినది ఎవరు? ఆన్సర్ వశిష్ఠుడు. నెక్స్ట్ క్వశ్చన్. సాహిత్య శ్రీవర అనునది ఎవరి బిరుదు? సాహిత్య శ్రీవర అనునది ఎవరి బిరుదు? ఆన్సర్ దూర్జటి బిరుదు. ఏంటంటే దూర్జటి బిరుదు సాహిత్య శ్రీవర. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్భుటారాధ్య చరిత్ర యందు చెప్పబడిన రామకృష్ణుని గురువు ఎవరు? ఉద్భుటారాధ్య చరిత్ర యందు చెప్పబడిన రామకృష్ణుని గురువు ఎవరు? ఆన్సర్ పాలగుమ్మి ఏలేశ్వరుడు. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే,
ఉద్భుటారాధ్య చరిత్ర రచించినది ఎవరండి? తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణ గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్భుటిని కథ ఏ రచనలో ఉన్నది? ఉద్భుటిని కథ ఏ రచనలో ఉన్నది? ఆన్సర్ బసవ పురాణంలో ఉంది. ఉద్భుటిని కథ బసవ పురాణంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర మహాత్మ్యములలో మొట్టమొదటి రచన ఏది? క్షేత్ర మహాత్మ్యములలో మొట్టమొదటి రచన ఏది? ఆన్సర్ నృసింహ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యమును ఎవరి స్థుతితో ప్రారంభమైంది? పాండురంగ మహాత్మ్యము ఎవరి స్థుతితో ప్రారంభమైంది? ఆన్సర్ శ్రీకృష్ణుని స్థుతితో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అగస్త్యునికి పుండరీక క్షేత్ర ప్రభావమును తెలియజెప్పినది? అగస్త్యునికి పుండరీక క్షేత్ర ప్రభావమును తెలియజెప్పినది ఎవరు? ఆన్సర్ ఈశ్వరుడు. అగస్త్యునికి పుండరీక క్షేత్ర ప్రభావమును తెలియజెప్పినది ఈశ్వరుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యం ప్రారంభమున ఏ నగర వర్ణన కలదు? పాండురంగ మహాత్మ్యం రచనలో ఇక్కడ రచనలో అడుగుతున్నాడండి. ఇక్కడ పాండురంగ మహాత్మ్యం రచనలో మొట్టమొదటి ప్రారంభమైనటువంటి నగర వర్ణన ఏదండి? కాశీపురం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో లభ్యమవుతున్న తొలి ద్వ్యర్థి కావ్యం ఏది? తెలుగులో లభ్యమవుతున్న తొలి ద్వ్యర్థి కావ్యం ఆన్సర్ రాఘవ పాండవీయం. రాఘవ పాండవీయం ఇది తొలి ద్వ్యర్థి కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పింగళి సూరణ రచనలలో చివరి రచన ఏది? పింగళి సూరణ రచనలలో చివరి రచన ఆన్సర్ ప్రభావతి ప్రద్యుమ్నం. పింగళి సూరణ రచనలలో చివరి రచన ఏంటంటే ప్రభావతి ప్రద్యుమ్నం. నెక్స్ట్, సంగీత రహస్య కళానిధి అను బిరుదు గల కవి. సంగీత రహస్య కళానిధి అను బిరుదు గల కవి ఆన్సర్ రామరాజ భూషణుడు. రామరాజ భూషణుని బిరుదు ఏంటండి? సంగీత రహస్య కళానిధి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిక వసుల వివాహ కథతో భట్టుమూర్తి రచించిన ప్రబంధమేది? గిరిక వసుల వివాహ కథతో భట్టుమూర్తి రచించిన ప్రబంధమేది? ఆన్సర్ వసు చరిత్ర. అదే మను చరిత్ర ఎవరండి? మను చరిత్ర ఎవరు రాశారు? అల్లసాని పెద్దన. వసు చరిత్ర అయితే భట్టుమూర్తి రచించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రామరాజ భూషణుని హరిశ్చంద్ర నలోపాఖ్యానము ఎవరికి అంకితం ఇచ్చారు? రామరాజ భూషణుని హరిశ్చంద్ర నలోపాఖ్యానము అనే రచన ఎవరికి అంకితం ఇచ్చారండి? ఆన్సర్ శ్రీరామునికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, పిండిప్రోలు లక్ష్మణ కవి రచించిన ద్వ్యర్థి కావ్యం ఏది? పిండిప్రోలు లక్ష్మణ కవి రచించిన ద్వ్యర్థి కావ్యం ఆన్సర్ లంకా విజయము. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య వైభవమును వివరించిన ఇటలీ దేశస్థుడు ఎవరు? విజయనగర సామ్రాజ్య వైభవమును వివరించిన ఇటలీ దేశస్థుడు ఎవరు? ఆన్సర్ నికోలో కాంటి. నికోలో కాంటి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మర్చిపోకుండా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రాజశేఖర చరిత్రను మాదయ్య గారి మల్లన ఎవరికి అంకితం ఇచ్చాడు? రాజశేఖర చరిత్రను మాదయ్య గారి మల్లన ఎవరికి అంకితం ఇచ్చాడు? ఆన్సర్ నాదెండ్ల అప్పయ్య మాత్యునికి అంకితం ఇచ్చాడు. రాజశేఖర చరిత్రను మాదయ్య గారి మల్లన నాదెండ్ల అప్పయ్య మాత్యునికి అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాధామాధవ బిరుదాంకితుడైన కవి ఎవరు? రాధామాధవ బిరుదాంకితుడైన కవి ఎవరు? ఆన్సర్ చింతలపూడి ఎల్లనార్యుడు. ఏంటంటే చింతలపూడి ఎల్లనార్యుడు బిరుదేంటి? రాధామాధవ కవి. ఈయనకి రాధామాధవ కవి అని కూడా బిరుదు ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని వరప్రసాదమున కవిత్వ సంపద లభించినదని చెప్పుకున్న కవయిత్రి. గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని వరప్రసాదమున కవిత్వ సంపద లభించిందని చెప్పుకున్న కవయిత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆతుకూరి మొల్ల. ఆతుకూరి మొల్ల. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.